హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్లోని లాస్ట్ ఎక్సైజ్లోని టాపిక్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫర్ రియల్ నెంబర్స్ డిస్కస్ చేసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆల్రెడీ మనం 8th క్లాస్లో చదువుకున్నాం. ఒకసారి మళ్ళీ అవి రివైజ్ చేసుకుందాం. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఏంటి? ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఏమవుతుంది చెప్పండి? ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ m plus n. నెక్స్ట్ సెకండ్ వన్ ఏ పవర్ m బై ఏ పవర్ n. ఇదేమవుతుంది చెప్పండి? ఇక్కడ ఏ పవర్ m మైనస్ n. ఎప్పుడు ఇది? ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n, m అనేది గ్రేటెస్ట్ నెంబర్ అయినప్పుడు ఏ పవర్ m మైనస్ n అవుతుంది. 1 అవుతుంది ఎప్పుడు? ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు. ఈ 2 ఈక్వల్ అయినప్పుడు 1 అవుతుంది. 1 బై ఏ పవర్ n మైనస్ m అవుతుంది ఎప్పుడు? ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n అని అంటే n అనేది గ్రేటెస్ట్ అయినప్పుడు మనకి ఇలా ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఏమవుతుంది చెప్పండి? ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n. నెక్స్ట్ ఏ పవర్ m ఇంటూ b పవర్ m. ఇదేమవుతుంది? ఏ పవర్ m ఇంటూ b పవర్ m అంటే ఏబి హోల్ పవర్ m. నెక్స్ట్ 1 బై ఏ పవర్ n. 1 బై ఏ పవర్ n అని మనం ఎలా రాస్తాం? ఏ పవర్ మైనస్ ఎన్గా రాస్తాం. నెక్స్ట్ ఏ పవర్ 0. ఏ పవర్ 0 అంటే వాల్యూ ఎంత మనకి చెప్పండి? 1 కదా. ఏ పవర్ 0 ఎన్ని నెంబర్ పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్నీ మనకి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అన్నీ మనం ఆల్రెడీ 8th క్లాస్లో చదువుకున్నవి, ఇవన్నీ మనకి తెలుసు. ఇక్కడ మనకి ఏ అనేది ఏంటి? బేస్. ఎం అనేది ఏంటి? ఇక్కడ ఎక్స్పోనెంట్. ఇక్కడ ఏ అనేది బేస్, ఎమ్ ఎన్లు అనేవి ఏంటి మనకి ఇక్కడ? ఎక్స్పోనెంట్స్. ఏ అనేది బేస్, ఎమ్ ఎన్లు ఎక్స్పోనెంట్స్. మనకి ఇక్కడ ఏ ఎం ఎన్ ఇవన్నీ ఏంటి మనకి? ఇవి ఇంటీజర్స్. ఏ నెంబర్స్ అవి? ఇంటీజర్స్. అవి ఇంటీజర్స్ అయి ఉండాలి. అలాగే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ అనేది 0 కాకుండా ఉంటుంది మనకి కండిషన్స్లో. ఏ ఎంఎన్ అనేవి ఏంటి మనకి? ఇంటీజర్స్. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని సమ్స్ ఇస్తాను చూడండి. ఫస్ట్ వన్ 3 పవర్ 1/2 ఇంటూ 3 పవర్ 3/2. నెక్స్ట్ సెకండ్ వన్ 6 పవర్ 1/8 హోల్ పవర్ 3. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి 5 పవర్ 1/3/5 పవర్ 1/5. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇది బేస్, ఇది ఎక్స్పోనెంట్. ఇక్కడ బేస్ ఎక్స్పోనెంట్. ఈ ఎక్స్పోనెంట్ చూడండి ఏ నెంబర్ ఉంది? ఇంటీజర్ ఉందా? ఇది ఇంటీజరా? 1/2 అనేది కాదు కదా. ఇదేంటి? రేషనల్ నెంబర్. ఇక్కడ కూడా రేషనల్ నెంబర్. ఇది కూడా ఏంటి? ఇక్కడ మనకి ఎక్స్పోనెంట్స్ ఏమి ఇచ్చారు? రేషనల్ నెంబర్. ఇక్కడ ఇవన్నీ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏమిచ్చారు? రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 1/3 హోల్ పవర్ 2 ఇంటూ 1/3 హోల్ పవర్ 3. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ బేస్, ఇది బేస్, ఇది ఎక్స్పోనెంట్. బేస్ ఏమి ఇచ్చారు చూడండి? రేషనల్ నెంబర్ ఇచ్చారు. బేసులు ఎక్స్పోనెంట్లు ఇక్కడ ఏమొచ్చాయి మనకి? రేషనల్ నెంబర్స్ వచ్చాయి. ఓకేనా? మనకి మన లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో బేస్ ఎక్స్పోనెంట్స్ ఏమై ఉన్నాయి? ఇంటీజర్స్ అయి ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమంటున్నారు? ఎక్స్పోనెంట్స్ బేస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ రేషనల్ నెంబర్స్ అయ్యాయి. కాబట్టి మనం ఇక్కడ ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేసి మనం రియల్ నెంబర్స్కి దాన్ని అప్లై చేసుకుందాం. దానికంటే ముందు మనం మామూలుగా 3 స్క్వేర్ అంటే మనం ఏ రాస్తాం? 9. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం? √9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 3. మనం దీన్ని ఏమని చెప్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్తాం. అలాగే ఇక్కడ 2 పవర్ 3 ఉందనుకోండి. 2 పవర్ 3 ఎంత మనకి? ఇక్కడ 8. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? క్యూబ్ రూట్ ఆఫ్ 8 రాయొచ్చు. దీన్ని ఎలా రాస్తాం? క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 8 పవర్ 1/3 రాస్తాం. అంతే కదా. ఇక్కడ చూడండి ఒకసారి 8 పవర్ 1/3 అంటే 8 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 2 పవర్ 3. 2 పవర్ 3 హోల్ పవర్ 1/3. ఇది ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏమవుతుంది? ఇది ఇక్కడ 2 పవర్ m ఇంటూ n అంటే 3 ఇంటూ 1/3 క్యాన్సిల్ అవుతాయి. ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 2 వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 అని ఉంది. మనం దీన్ని ఎలా రాస్తాం?
4th root of 16 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తాం, 16 పవర్ 1/4 అవుతుంది. మనకు ఆల్రెడీ 16 అంటే తెలుసు కదా 2 పవర్ 4 అని. 2 పవర్ 4 హోల్ పవర్ 1/4 చేసాం అనుకోండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది, 2 వచ్చేస్తుంది. ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ ఫార్ములా రాసేసుకున్న తర్వాత మనకి 2 వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా మనం రాసుకుంటాం. ఇదే మనం జనరలైజ్ చేసి బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం అనుకోండి, దీన్ని ఎలా రాస్తాం, nth రూట్ ఏ, nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం రియల్ నెంబర్స్కి ఎక్స్పోనెంట్స్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, లెట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 బి ఏ రియల్ నెంబర్. ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అండ్ రియల్ నెంబర్. గ్రేటర్ దాన్ 0 అన్నారు అంటేనే ఏంటి, మనకి పాజిటివ్ అని అర్థం. అంటే ఏ అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబరు. నెక్స్ట్ పి అండ్ క్యూ ఆర్ రేషనల్ నెంబర్స్, బిలాంగ్స్ టు క్యూ. పి అండ్ క్యూలు ఏంటి, రేషనల్ నెంబర్స్ అయినప్పుడు ఇప్పుడు మనకి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏ పవర్ పి ప్లస్ క్యూ. నెక్స్ట్ ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏ పవర్ పీ క్యూ. నెక్స్ట్ ఏ పవర్ పి బై ఏ పవర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, ఏ పవర్ పి మైనస్ క్యూ. నెక్స్ట్ ఏ పవర్ పి ఇంటూ బి పవర్ పి ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, ఏబి పవర్ పి. అలాగే మనం లాస్ట్లో ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1/n. మనం దీన్ని ఎలా చదువుతాం, nth రూట్ ఆఫ్ ఏ అని రీడ్ చేసుకుంటాం మనం. ఓకేనా, ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇచ్చారు కదా సమ్స్, అవి రేషనల్ నెంబర్స్లో ఉన్నవి, అవి ఒకసారి సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చారు, 3 పవర్ 1/2 ఇంటూ 3 పవర్ 3/2 అని ఇచ్చారు. ఇది ఇప్పుడు ఇక్కడ ఓకే కదా. ఇప్పుడు ఇవి రేషనల్ నెంబర్స్ అయినా కూడా మనకి ఫార్ములాస్ వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ రేషనల్, ఇవి పీక్యూలు అనేవి రేషనల్ నెంబర్స్ అయ్యి ఉండి ఏ అనేది ఏదైనా పాజిటివ్ రియల్ నెంబర్ అయినప్పుడు మనకి ఇప్పుడు ఇది ఓకే కదా. ఇవేంటి, ఇవి రెండు రేషనల్ నెంబర్స్ పీక్యూలు, ఇదేంటి పాజిటివ్ రియల్ నెంబరే. ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. 3 పవర్ ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ అంటే మనకి ఏమొచ్చింది, ఏ పవర్ పి ప్లస్ క్యూ. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది, 3 పవర్ 1/2 ప్లస్ 3/2. ఓకేనా, ఇప్పుడు ఇది ఇక్కడ యాడ్ చేయండి. ఇది ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, అంటే న్యూమరేటర్స్ని సింపుల్గా యాడ్ చేసుకుంటాం. 1 + 3 అంటే 4, 3 పవర్ 4/2, 2 1s 2 2s వచ్చేస్తుంది. 3 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 3s అంటే ఎంత వచ్చేస్తుంది, మనకి 9 వచ్చేస్తుంది. ఓకేనా, మనం నెక్స్ట్ ఇప్పుడు ఎక్సైజ్ 1.4లో మనకి ఎక్సైజ్ 1.4లో 8th బిట్లో సమ్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. 8th బిట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే 64 పవర్ 1/6 అని ఇచ్చారు. ఇలా ఇచ్చారు. మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం 64కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుందాం. రాసేయండి. 2 32s, 2 16s, 2 8s తెలుసు కదా మనకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయడం. 2 4s, 2 2s, 2 1s. ఇది ఇప్పుడు ఇక్కడ 64 అంటే ఏమొచ్చింది, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చూడండి. 1 2 3 4 5 6, 2 పవర్ 6 హోల్ పవర్ 1/6 వచ్చింది. ఇది ఇక్కడ మనకి ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ ఫామ్లో ఉంది. అంటే మనం దీన్ని ఏమని రాస్తాం, ఏ పవర్ పి ఇంటూ క్యూ అంటే 6 ఇంటూ 1/6. 6 6 క్యాన్సిల్ అవుతాయి. ఇది ఎంత వస్తుంది, 2 పవర్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 6th వన్ ఇచ్చారు చూడండి. 6th వన్ ఏమి ఇచ్చారు అంటే 46,656 పవర్ -1/6 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, ఈ నెంబరు మనకి 6 పవర్ 6 చేస్తే వచ్చేస్తుంది. అంటే 6ని 6 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఈ నెంబర్ వచ్చేస్తుంది. పవర్ ఏమని ఇచ్చారు, -1/6. ఇది ఇక్కడ ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ అంటే ఏ పవర్ పీ క్యూ కదా. అంటే ఇది ఇక్కడ 6 పవర్ 6 ఇంటూ -1/6. 6 6 క్యాన్సిల్ అవుతాయి. ఇది ఇక్కడ ఏమొస్తుంది, 6 పవర్ -1 వస్తుంది. ఇది ఇక్కడ మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఏ పవర్ -n అంటే మనం ఎలా రాయొచ్చు, 1/a/n రాసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుంది, 1/6/1 అంటే 1/6 వచ్చేస్తుంది. ఓకేనా, ఇందులో ఇప్పుడు ఫస్ట్ వన్ అండ్ 6th వన్ చెప్పుకున్నాం కదా. 2nd, 3rd, 4th సమ్స్ మీరు 5th సమ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 9th వన్ ఏమి ఇచ్చారు అంటే సింప్లిఫై అని ఇలా ఇచ్చారు. ఒకసారి దీన్ని చూద్దాం. 4th రూట్ ఆఫ్ 81 అన్నారు. మనం ఫస్ట్ 81కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం.
ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 3 27s, అగైన్ 3 9s, 3 3s, 3 1s. ఓకేనా. ఇక్కడ 81 అంటే మనకి ఏమొచ్చింది? 3 పవర్ 4. ఇక్కడ మనం 81 ఇది ఎలా రాసుకోవచ్చు? మనం 81 అంటే 3 పవర్ 4. ఇది ఇక్కడ 4th రూట్ అన్నప్పుడు మనం ఇక్కడ 1/4 రాసుకోవచ్చు కదా. మైనస్ 8 ఇంటూ ఇక్కడ మనకి 343 అనేది ఎలా వస్తుంది అంటే మనకి 7 పవర్ 3లో వస్తుంది. 7 ఇంటూ 7 49, 49 7s 343 వస్తుంది. ఇది ఇక్కడ 3 ఉంది కదా అంటే 1/3 ప్లస్ 15 ఇంటూ ఇది ఇక్కడ 32ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 5 రాయొచ్చు. 2 పవర్ 5 హోల్ పవర్ ఇక్కడ ఏముంది? 5 అంటే 5th రూట్ అంటే 1/5 ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 225. 225 అనేది దేని స్క్వేర్ రూట్ అంటే 15కి స్క్వేర్ రూట్. మనం 15 చేస్తే మనకి ఎంత వస్తుంది? 225 వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇది ఇక్కడ ఏమొచ్చింది? 3 మైనస్ ఇక్కడ 8 ఇంటూ 7 ప్లస్ ఇక్కడ 15 ఇంటూ 2 ప్లస్ 15. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 3 8 7s 56 ప్లస్ 15 2s 30 ప్లస్ 15. ఇప్పుడు ప్లస్లు ఉన్నవన్నీ యాడ్ చేసుకుందాం. 30 ప్లస్ 15 45, 45 ప్లస్ 3 48, 48 మైనస్ 56. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎంత వస్తుంది? 8. బిగ్ వాల్యూ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెట్టేస్తాం. ఓకే కదా. నెక్స్ట్ 10th బిట్లో ఏమి ఇచ్చారు చూడండి. 10th బిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b √6 అని ఇచ్చారు. మనకి ఇక్కడ ఏబిఆర్ రేషనల్ నెంబర్స్ అయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం ఫస్ట్ దీన్ని ఏం చేద్దాము అంటే రేషనలైజింగ్ చేద్దాం. రేషనలైజ్ ద డినామినేటర్. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఇంటూ రేషనలైజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనకి సింబల్ చేంజ్ అవుతుంది. √3 ప్లస్ √2 బై √3 ప్లస్ √2. మనం ఇక్కడ చూడండి, ఇది a ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఇది ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది అంటే ఇది ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనం ఏ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే √3 ఇంటూ బి అంటే √2 ప్లస్ బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3 మైనస్ 2. ఇక్కడ ఒకసారి చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ √a ఇంటూ √b అంటే √ab రాసుకోవచ్చు కదా అంటే 2 3 2 6 ప్లస్ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 3 మైనస్ 2 అంటే 1. ఇక్కడ చూడండి, ఇది 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 √6. మనకి దేనికి ఈక్వల్ చేసుకోవాలి? మనం ఇది a ప్లస్ b √6కి ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏమైంది? 5, b వాల్యూ ఏంటి? 2. a ఈజ్ ఈక్వల్ టు 5, b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్కి సెకండ్ వన్ ఇలా ఇచ్చి a మైనస్ b √15 ఏ వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ దానిలాగానే ఏం చేస్తాం? ఫస్ట్ మనం రేషనలైజ్ ద డినామినేటర్ చేసుకోవాలి. ఇక్కడ 2√5 మైనస్ 3√3 ఇక్కడ మైనస్ ఉంది అంటే మనం రేషనలైజ్ చేసేటప్పుడు ప్లస్తో మల్టిప్లై చేస్తాం. 2√5 ప్లస్ 3√3 బై 2√5 ప్లస్ 3√3. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ టర్మ్స్ అంటే మనం వీటిని మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది? √5 ప్లస్ √3 ఇంటూ 2√5 ప్లస్ 3√3 బై ఇది ఇక్కడ ఒకసారి చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ వస్తుంది. అంటే ఇది ఇక్కడ 2√5 హోల్ స్క్వేర్ మైనస్ 3√3 హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది ఇక్కడ √5 ఇంటూ 2√5 ప్లస్ 3√3 ప్లస్ ఇక్కడ √3 ఇంటూ 2√5 ప్లస్ 3√3. ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? 2 2s 4. ఇది ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 4 5s అంటే 20 వచ్చేస్తుంది.
ఇక్కడ మనకి ఇది ఇక్కడ 3 3s 9 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 9 3s 27 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2 రూట్ 5 × 5 అంటే ఇది ఇక్కడ 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 రూట్ 15 ప్లస్ ఇక్కడ ఇది 2 రూట్ 15 ప్లస్ ఇక్కడ √3 × √3 అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇక్కడ 3 3s 9 బై ఇది ఇక్కడ ఏమవుతుంది -7. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ప్లస్ 3 రూట్ 15 ప్లస్ 2 రూట్ 15 అంటే రెండు యాడ్ చేస్తాం. అంటే ఇది ఇక్కడ ప్లస్ 19 ప్లస్ 5 రూట్ 15 బై 7 ఉంది కదా, మనం ఇక్కడ -7 బై డివైడెడ్ బై -7 ఇక్కడ -7 రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ కంపేర్ చేయండి. a మైనస్ b రూట్ 15కి కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు -19/7, b వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ రాసుకోమను, ఇక్కడ ఏమవుతుంది 5/7. ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకుందాం.